హలో ఎక్కడమ్మా? సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి. చూసాం. తనేనా? నేను వెళ్తేస్తా. ఐడి. ఈ డ్రెస్ ఏంటి? పార్ట్ టైం జాబా? మేడం డాన్స్ టీచర్ రా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నా ఐడి కార్డ్ నీ దగ్గర. నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నే. అవునా? యా. నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట. పైకి చూస్తున్నారు. ప్రేయర్ చేస్తున్నా పేషెంట్ కి ఏం కాకూడదని. యు ఆర్ రియలీ గ్రేట్. డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. కంగానే ఉంది, ఇక నుంచి కలిసే కదా ఉంటాం. వాట్ డు యు మీన్? ఐ మీన్ మనది బ్లడ్ రిలేషన్షిప్ కదా, తొందరగా విడిపోము అంటున్నాను. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా? మీరు మరి. బై ద వే, ఇఫ్ యూ డోంట్ మైండ్, రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా? అదే డాన్స్. డాన్స్ డాన్స్. Yes. డాన్స్. సారీ, కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు. తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు. తెస్తా, రేపే తెస్తా, తమ్ముడిని తెస్తా. నాకు తెలియకుండా నీకు తమ్ముడు ఎక్కడున్నాడు? అంటే డాడీ ఏమన్నా చిన్నిల్లు? చిన్న తమ్ముడే. మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా. ఓకే, నేను నేర్పిస్తా. నన్ను మేడం అనొద్దు, కాల్ మీ నందన. నందన, నైస్ నేమ్. క్లాస్ కి టైం అవుతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, బాయ్. కాదు, ఇప్పుడు నీకు అమ్మాయి రా తమ్ముడిని తెద్దాం. క్యారీ వేను అసిస్టెంట్, మేకప్ మెను హెయిర్ డ్రెస్సరు, సింగిల్ పేమెంట్ 1,00,000 ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం. మేమేం సినిమా తీయట్లా, మా రక్తం తాగడానికి. మా బాబు తొడలు కొంచెం లావండి. డాన్స్ చేస్తే కట్ డ్రైర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్, పడుకుని వేసే డ్రాయింగ్ ఏదైనా. రేయ్ థర్డ్ డబ్బా, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఇదా? సార్, ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా? తెలీదు. నరసింహ! ఆడిన తమ్ముడా? నీ తమ్ముడులా ఉన్నాడు. కందిపప్పు 95 రూపాయల కేజీ, కానీ చింతపండు 50 రూపాయలే. ఏంటి రేడు నాన్సింగ్ లో మాట్లాడతాడు? సార్, తండ్రి ఒకడే, తల్లులు వేరే మేనేజ్ చేయండి. నో 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 మ్యాన్ హ్యాండింగ్. అడుక్కున్నాడు తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా. ఐ నో యువర్ టేస్ట్, అందుకే 4 గ్రౌండ్ లో సెట్ చేశాను. ఆడు నాకు కావాలి. తమ్ముడు సత్యం. తమ్ముడు సత్యమా? అదేం పేరు? అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా? హౌ క్యూట్. సౌజన్య, అప్లికేషన్ ఫామ్ తీసుకురా. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. ఇతను ఎక్కడో చూసినట్టుంది. అమ్మో, వరుస్తున్నాడు. కప్పు, బాగా కప్పు. అక్క, అన్నయ్య, వెదవరసలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు. డబ్బులి. నా దగ్గర డబ్బులు వెళ్ళు. అడుక్కునే వాడికి ₹1 కూడా ఇవ్వలేన్నాడు. రేపు నీకేం పెడతాడు? దానికి ఏదో ఒకటి పెడతాలేరా. మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు. ముందు వెళ్ళరా బాబు. నువ్వు అడుక్కునేవాడు కదా. పార్క్ లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు. డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారే. అంటే నేను మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చి. ఏంటండి ఇది? అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి? గట్టిగా అడుగు. అడుక్కునేవాడా కాదా? ఇప్పుడు వెళ్ళాలి. అవును, అడుక్కునేవాడే. అబ్బో, ఏరియా మంది అమీర్పేట్. మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు. ఏం మ్యాటర్? రేయ్ మా నాబ్రా, అదే లేబ్రా, లేపు. అవును, అడుక్కునేవాడు. కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు. మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జిహెచ్ఎంసీ చేతిలో పడేసిన చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు. తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు. అన్నా, వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అనలేదన్నా. సారీ. అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. వాడిని కరెక్ట్ గా సాన పెడితే మైకేల్ జాక్సన్ రేంజ్ ఎదుగుతాడని చూడలేని గుట్టి జనవరం. మైకేల్ జాక్సన్ ఉంటే ఇప్పుడు చచ్చిపోయేవాడు. ₹1 పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆర్ట్ని ఎంకరేజ్ చేయలే.
అందుకేరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టడం కోసం అన్నగా పుట్టాడు. ఈడే యాక్షన్ అంటే ఇంకా ఓవర్ యాక్షన్. ఈ ప్రపంచంలో అందరికీ మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని పాపంగా చూడకండి, ఆ పాపాన్ని శాపంగా మార్చకండి. పనిలో పని నీ లోపల కూడా కడిగేసుకో, సెట్ అయిపోద్ది. You're right. అడుక్కునేవాడిగా పుట్ట వీడి తప్పు కాదు, కానీ అడుక్కునేవాడికి చచ్చిపోతే అది వీడి తప్పే. వీడి తప్పు కాదు, నా తప్పు, మా కర్మ. ఆ తప్పు నేను బతుకుడిగా జరగనివ్వను. వీడికి ఆశ్రయం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు, లేదంటే నేనే యూట్యూబ్ లో. హే, ఐస్ క్రీమ్. నేను తీసుకొస్తా ఉండు. అదేంద్రి నాకేది, నువ్వే తింటున్నావు? ఐస్ క్రీమ్స్ లో పెస్టిసైడ్స్ ఉంటాయని పేపర్లో చదివాను, నీకేం కాకూడదని టెస్ట్ చేస్తున్నా. మేడం ఫ్రెష్ ఐస్ క్రీమ్ తీసుకోండి మేడం. మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేలు పట్టింది. నరకరా బాబు, మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు. దాదాపు 10 ఏళ్ళై ఉంటుందా మనం కలిసి. అన్నట్టు బాబు ఎక్కడ? అదిగో మాటలోనే వచ్చాడు. హలో అంకుల్. హలో, బాగున్నావా? బాగున్నాను అంకుల్. మంచిది. బయలుదేరదాం నాన్న. ఏమిటి బయలుదేరదాం? ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు, కూర్చో, కాఫీ తాగు వెళ్తూ గాని. కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అదే నెక్స్ట్ టైం కలుద్దాం. కాఫీ చాలా బాగుంది, కూర్చొని నాన్న తాగిద్దాం. ఎదిగో బాబు. రేయ్, వీడికి మీ అమ్మాయి నచ్చింది. నువ్వెటు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు, నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను. తనకు వీడు నచ్చాడనుకో, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏంకులం అయిపోవచ్చు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న ఇది? ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది. అతను నాకు నచ్చలేదు. ఆయన పోలీస్ని మాత్రం చచ్చినా చేసుకోను. సారీరా, వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడని ఆనందంలో కాస్త తొందరపడ్డా. అదేమిట్రా, ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు. నువ్వేం అనుకో. పర్లేదు అంకుల్, థ్యాంక్ యూ. పదండి. అన్నయ్య లైన్లో ఉన్నాడు, మాట్లాడతావా? అదేదో మూడోఫ్లో ఉందండి, మీరు మళ్ళీ చేయండి. ఓకే, పెట్టేస్తాను. బాయ్. ఏంటి, అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా? నాకన్నీ తెలుసు, చెప్పు. అంత లేదో దినా, ఓన్లీ అది ఫ్రెండ్షిప్. అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలీదు. కానీ 1 డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు. అదే లవ్ అంటే. ఓ పంచే, నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీదున్న ఇష్టాన్ని ముందు కనుక్కో, సరేనా? సరే. హలో మా, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ సూన్. బాబా బాబు, ధర్మం బాబు. బాబా ఆకలేస్తుంది బాబు. ధర్మం బాబు, ఒకే ₹1 బాబు, అర్థం చేసుకోండి బాబు. ధర్మం బాబు, ఒకే ₹1 బాబు. బొచ్చులో బండేసి నిన్ను చూశాను బాబు. నువ్వు ధర్మప్రభు కాదు బాబు, ఆడి బాబు బాబు. అక్క, బావ చాలా మంచోడు. ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరెస్ట్ ఎక్కి ఆకాశ పంచులోకి వెళ్ళిపోతుంది. ఏంటి వాళ్ళు డాన్స్ క్లాస్ లేదా? నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు. అడుక్కునేవాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది. బైకా? 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? చెప్తాగా. బైక్ రా రే, నా బండి ఇచ్చారా, నా బాబు చంపేస్తాడు. నేనివ్వను, నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు. ఒరే మర్చిపోయేసాను రా. మర్చిపోయి ఎవరైనా బండికి వేస్తారా? నేను వేస్తాను రా, నేను అదో టైపు బండి కర్మ, ఏదైనా వేసేస్తాను. ఏంటో నొక్కుతున్నావు? ఏం లేదు, 4th గేర్ ఎక్కడుందా అని. ముందు 3 వెనక 1 వేస్తే 4th పడుతుంది. పడిందా? పడింది. అది ఫాస్ట్ వెళ్ళాలి.
హలో. ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? షిట్, ముస్టుడు గొల్లబడి మర్చిపోయాను. మేకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను. మీరు అబద్ధాలు ఆడతారా? మీకు అలా అనిపిస్తుందా? ఛ, సరదాగా అన్నాను. యు నాట్ లైక్ అ నార్మల్ పర్సన్. అవునండి, అంతకు మించి. ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి, పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. రేయ్, నా గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? మళ్ళీ మర్చిపోయావా? ఏడు. హలో, పిలుస్తున్నారా లేదా? పిలవండి. అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్లో అయితే ఏం బాగుంటుంది? నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా, దాచకుండా చెప్పేయాలి. నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా? ఒక నిమిషం, ఇప్పుడు లైన్లో ఉండు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా? ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్. యో వెల్కమ్ సార్. స్వీట్స్ అవ్వయ్యా. ఓకే సార్. ఓ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ నావి. నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటికి గంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం. ఓ, ఇచ్చి మర్చిపోయాను అనుకున్నారా? ఏడ్చినట్టు ఉంది. ఇంకేంట సంగతులు? ఫీల్డ్ అండి మా ఉందా? ఏంట్రా యావరేజ్ ఉంది, పుల్లారెడ్డి కదా? ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డా సమరసింహారెడ్డా అంటావు ఎందుకు? తిను. అయినా మన ఇంట్లో వండుకుంటే టేస్టే వేర్రా. రే, ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది. మొన్న మనం డాన్స్ టీచర్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టి అమ్ముతుందిరా. బాదుషా ఉందరా. లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. డాన్స్ టీచర్? అదే డాన్స్ స్కూల్. లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. లైన్ లో ఉందిరా. హలో హలో హే హలో హలో చెప్పండి. సారీ, ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఇందాకేంటి అది మాట్లాడుతున్నావు? ఏం తెలియనట్టు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. చెప్పు, పర్లేదు. ఏం లేదులే, ఏదో జోక్ చేశాను. జోక్ ఎంత ఫన్నీగా ఉండిందో. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరు అంత నమ్మించలేదు తెలుసా? బై ద వే, నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది అడగటానికి ఇది సందర్భంగా తెలీదు. అడగచ్చా? ఏంటి? నీకు మంత్లీ శాలరీయా, క్లాస్ కింద ఇస్తారా? బాయ్. షిట్, అలా పెట్టేసిందేంటి?